హలో మడే బంగారం ఇలా ఉన్నారు అందరూ. డీనో అన్న ఇంకొక భూమి దద్దరిల్లే బైక్ని తీసుకొచ్చేసాడు బిగ్ ఫీచర్ చేయడానికి. నిజంగా భూమి దద్దరిల్లుతుంది ఇది లాంచ్ చేసినప్పుడు. ఇది Z1100 కవాసాకి వారి Z1100 అనమాట. సో ఈరోజు మనము దీని ఒక వాక్ అరౌండ్ అండ్ దీంట్లో ఏమేమి ఫీచర్స్ అప్డేట్ చేశారు అండ్ ఏమేమి స్పెక్స్ దీని గురించి అన్ని వివరాలు మనం తెలుసుకోబోతున్నాము. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. డిజైన్ చూసినట్లయితే సుగోమి వర్డ్, జాపనీస్ వర్డ్, దాన్ని బేస్ చేసుకొని చేయబడింది కవాసాకి ఒక జీ బ్లడ్ లైన్ అనమాట. సో వాళ్ళ నేకెడ్ బైక్ సిరీస్కి జీ సిరీస్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. బ్లడ్ లైన్ అనేది మనం చూస్తున్నాము. దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. లీటర్ క్లాస్ నుంచి మిడిల్ వెయిట్ వరకు అండ్ క్వార్టర్ లీటర్ వరకు ఉంది మనకి జీ సిరీస్. సో మన మార్కెట్లో అయితే Z900 చాలా ఫేమస్. Z1000 కూడా చాలా రోజులు ఇండియన్ మార్కెట్లో ఉండి డిస్కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడు Z1100 అవతార్లో వాళ్ళు దాన్ని రీలాంచ్ చేశారు విత్ BS6 Phase 2 నామ్స్ కంప్లైంట్ వేరియంట్. అదేవిధంగా Euro 5+ ఆ నామ్స్ కూడా కంప్లై చేసేటట్టు ఈ యొక్క మోడల్ లాంచ్ చేయడం జరిగింది. చాలా చాలా మంచి లాంచ్. ఎందుకంటే ఇటువంటి మోటార్ సైకిల్ మళ్ళీ మనకి ఈ యొక్క మార్కెట్లో ఇండియన్ మోటరింగ్ హిస్టరీ మాత్రమే కాదు, వరల్డ్ మార్కెట్లో మనకి రావడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఈ డిజైన్ చూడండి, ఈ క్వాడ్ ప్రొజెక్టర్ ల్యాంప్ లేఅవుట్ అనేది ఫస్ట్ టైం వాళ్ళు ఈ యొక్క డిజైన్ లాంగ్వేజ్ని లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు అసలు అందరు హవాక్కయ్యారనమాట. అసలు ఇటువంటి డిజైన్ కని విని ఎరుగుని ఒక మస్క్యులర్ ప్రెడేటర్ మాన్స్టర్ డిజైన్ అనమాట, ఒక నేకెడ్ బైక్ సెగ్మెంట్లో. సో చాలామంది దీని నుంచి డిజైన్ ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు కొంచెం వరకు డుకాటి స్ట్రీట్ ఫైటర్ మోడల్స్ చూస్తే కూడా దీని నుంచి డిజైన్ ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ చాలా పవర్ఫుల్, ఇంటెన్స్ ఆరా అండ్ ఇంటెన్స్ ఎనర్జీ. నేను సుగోమి అనే మాట చెప్పాను కదా, దాని ఒక మీనింగ్, జాపనీస్ వర్డ్ ఒక మీనింగ్ ఇంటెన్స్ ఆరా ఆర్ ఇంటెన్స్ ఎనర్జీ అనమాట. సో ఆ ఒక పదానికి న్యాయం చేసేటట్టు ఒక ప్రాపర్ ప్రెడేటర్ విత్ మస్క్యులర్ షోల్డర్స్, ఒక ఆల్మోస్ట్ మన సేబర్ టూత్ లాంటి ఒక వైల్డ్ మాన్స్టర్ నికి 2 wheels అటాచ్ చేస్తే ఎలా ఉంటుందో అటువంటి ఫీలింగ్ని, ఆ యానిమలిస్టిక్ దీన్ని ఇన్స్టింక్ట్ని తీసుకొస్తుంది ఈ యొక్క Z1100. సో దీని గురించిన వివరాలు మనం క్లుప్తంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ పవర్ ప్లాంట్ ఇంజిన్ గురించి చూసుకుందాం. 1100cc ఇన్లైన్ 4 అనమాట. సో ఇన్లైన్ 4 సిలిండర్ 1100cc ఇంజిన్. సో దీని ఇంతకుముందు 1043cc ఉండే మన దగ్గర ఏదైతే నింజా 1000 SX ఉండేనో అదే ఇంజిన్ బేస్ చేసుకుని Z1000 కూడా వచ్చేది. సో అది 1043cc ఉండే, దగ్గర 143, 145 PS ఉండే పవర్. కానీ ఇప్పుడు దీని బోర్ స్ట్రోక్ ఇంక్రీజ్ చేసి 1099cc చేశారు. సో 1100cc చేసిన తర్వాత దీని ఒక పవర్ అనేది తగ్గిందండి. ఏంటంటే ఈ యొక్క యూరోపియన్ నామ్స్ ఇంకా స్ట్రిక్టర్ నామ్స్ వచ్చేసాయి కాబట్టి, ఎమిషన్ నామ్స్. సో ఇప్పుడు 143, 145 నుంచి ఇప్పుడు 135కి దిగిపోయింది. 135 PS మ్యాక్స్ పవర్, 113 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. ఎస్, ఇది ఒక టార్క్ మాన్స్టర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఒకప్పుడు దీంట్లో ABS తప్ప వేరే ఏ ఎలక్ట్రానిక్ ఎయిడ్ ఉండేది కాదు. క్విక్ షిఫ్టర్ కానీ ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఏది ఉండేది కాదు. లాస్ట్ నాకు తెలిసి Z స్పోర్ట్ ఏదో ఒక మోడల్ వచ్చింది. సో దాంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ చాలా రా బ్రూటల్ పవర్తో ఆఫర్ చేయబడిన ఒక ప్యూర్ సోల్ ఆఫ్ మోటార్ సైకిల్ని క్యారీ చేసే మోటార్ సైకిల్ ఈ Z సిరీస్ అనమాట, Z1000 అనేది. దాన్ని ఇప్పుడు Z1100 అవతార్లో తీసుకొచ్చారు. అండ్ మనకి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఈ జనరేషన్ రైడర్స్ ఉన్నారో వాళ్ళకి మరీ ఇది ఓవర్ ఇంటిమిడేటింగ్గా ఉండకుండా ఉండేటట్లు మన దీంట్లో 6 axis IMU ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్, పిచ్, రోల్ అండ్ యా యాక్సెస్ని మెజర్ చేసుకుంటూ మనకి ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ అనేది దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా కార్నరింగ్ ABS కానీ కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్. ఇప్పుడు కార్నరింగ్ ABS అంటే ఏంటి? కార్నరింగ్ ABS ఏంటంటే మీరు మిడ్వే త్రూ కార్నర్ సడన్గా ఫుల్ బ్రేక్ అప్లై చేస్తే ఇమీడియట్గా వీల్ లాక్ అయ్యి మీరు బండి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ మీరు ఇది ABS మాత్రమే ఉంది, కార్నరింగ్ ABS లేదంటే మీరు ఒక ఘాట్ సెక్షన్లో మీరు ఒక ట్విస్ట్ దగ్గర టర్న్ చేసేటప్పుడు ఆ కార్నరింగ్ ABS లేకపోతే మీరు ఫుల్ బ్రేక్స్ అప్లై చేస్తే వీల్ లాక్ అవ్వదు, కానీ మీకు డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ మిస్ అయ్యి మీరు ఆ ఘాట్ సెక్షన్లో పడిపోయే ఛాన్స్ ఉంది. ఏంటంటే లైన్ ఆఫ్ కార్నర్ ఏదైతే మీరు ఎన్నుకుంటారో అది ఫాలో చేయలేరు. కానీ కార్నరింగ్ ABSలో మీరు ఆ ట్విస్టీ త్రూ కార్నరింగ్ లైన్ ఏదైతే ఎన్నుకున్నారో మీరు మిడ్వే త్రూ కార్నర్ బ్రేక్ కొట్టినా కానీ ఆ కార్నరింగ్ లైన్ ఫాలో చేసేటట్టు సహాయపడేది కార్నరింగ్ ABS. అదేవిధంగా కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్.
మిడ్వే త్రూ కార్నర్ మీరు ఫుల్ థ్రాటిల్ ఇవ్వాలనుకుంటే సో అప్పుడు కూడా వెనకాల ఎక్సెస్ వీల్ స్పిన్ అవ్వకుండా కాపాడేది కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో బేసిక్లీ మీ ట్రాక్షన్ని కంట్రోల్ చేసేది వీల్, ఒక ట్రాక్షన్ని కంట్రోల్ చేసేది ట్రాక్షన్ కంట్రోల్. సో అది ఇటువంటి పవర్ఫుల్ మోటార్ సైకిల్కి చాలా చాలా అవశ్యం. ఎందుకంటే ఒక నేకెడ్ బైక్లో దగ్గర 135 హార్స్ పవర్, సో నేకెడ్ బైక్లో 135 హార్స్ పవర్ ఇంజిన్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారంటే దానికి బీభత్సమైన పవర్ ఉంటుంది, బీభత్సమైన ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అది కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్విప్మెంట్ పరంగా చూసినట్లయితే ఎల్ఈడి ల్యాంప్స్, క్వాడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనకి ఇక్కడ లభిస్తుంది. ఫ్రంట్ షాక్ అబ్జార్బర్స్, 43 mm యూఎస్డి ఫోక్స్, అడ్జస్టబుల్ ఫోక్స్ అనమాట. ఎస్సీ వర్షన్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది, మనకి లేదు. సో దాంట్లో ఫుల్లీ అడ్జస్టబుల్ ఫోక్స్ వస్తాయి. దీంట్లో కూడా మనకి అడ్జస్ట్మెంట్ అనేది, షోవా సస్పెన్షన్ అనేది, బిగ్ పిస్టన్ ఫోక్స్ అనేది ఆఫర్ చేశారు. నాకు తెలిసి సెపరేట్ ఫంక్షన్ ఫోక్స్ అనుకుంటా ఇది. అండ్ డిస్క్ రోటర్స్ చూసినట్లయితే మనకి డ్యూయల్ 310 mm డిస్క్ రోటర్స్ విత్ టొకీకో క్యాలిపర్స్ వస్తాయి. వేరాస్ మనకి ఎస్సీ వేరియంట్లో బ్రెంబో బ్రేక్స్ అనేది మనకి క్యాలిపర్స్ అనేది లభిస్తాయి. టైర్స్ మనం డన్లప్ స్పోర్ట్ మ్యాక్స్ టైర్స్ చూస్తున్నాము. ఫ్రంట్ 120 సెక్షన్, వెనకాల మ్యాసివ్ 190 సెక్షన్ టైర్ అనమాట. సో అది కూడా మీరు గమనించాలి, బెటర్ రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేయడానికి. ఎగ్జాస్ట్ క్యాన్ మనం చూసినట్లయితే సేమ్ మన నింజా 1000 SXలో ఏదైతే ఎగ్జాస్ట్ క్యాన్ వచ్చేదో అదే ఎగ్జాస్ట్ క్యాన్ అనేది ఇచ్చారు. ఇంతకుముందు మనకి బోత్ సైడ్స్ వచ్చేది నింజా 1000కి, నింజా 1000 పాత నింజా 1000 పాత Z1000కి బోత్ ద సైడ్స్ మనకి ఎగ్జాస్ట్ క్యాన్ వచ్చి డ్యూయల్ పోర్ట్, అంటే మొత్తం 4 ఎగ్జాస్ట్ పోర్ట్స్ అనేది వచ్చేది. కానీ దీంట్లో మనకి సింగిల్ ఎగ్జాస్ట్ 4x2x1 ఎగ్జాస్ట్ అనేది మనకి ఇస్తున్నారు. ఒకలాంటి పల్స్ క్యానన్ దీంతో మనకి ఫీల్తో పాటు వస్తుంది. ఒకసారి మనం ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం క్విక్లీ ఎగ్జాస్ట్ నోట్ అనేది మనం విందాము. సో దీంట్లో మనము స్పోర్ట్ మోడ్లో పెట్టుకుందాము. స్పోర్ట్ మోడ్లోనే మీకు ఎక్కువ ఆ స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ అనేది లభిస్తుంది. సో మీరు చూసారు కదండి, ఎగ్జాస్ట్ నోట్ అనేది బ్యూటిఫుల్ ఇన్లైన్ 4 ప్యూర్ సింఫనీ సౌండ్ అనమాట. అండ్ సీట్ పరంగా చూసినట్లయితే మనము సీట్ పైన కూర్చొని చూద్దాం ఒకసారి. అండ్ ఎస్, సో మీరు చూడొచ్చు సీట్ హైట్ అనేది చాలా చాలా యాక్సెసిబుల్గా ఉంది. ఎస్, మా ఒక షూస్కి కొంచెం ఎక్స్ట్రా కుషనింగ్ ఉంది. ఇది నైట్రో మ్యాక్స్ కుషనింగ్ షూస్ అనమాట. సో ఇది కాకుండా కానీ అరౌండ్ 5 feet 7 inches నా యావరేజ్ హైట్ అనమాట. నాకు హైట్ ఒక యావరేజ్ రైడర్ హైట్ కూడా 5 feet 6 inches దరిదాపుల్లో ఉంటుంది మన ఇండియన్స్లో. సో మీరు చూడొచ్చు ఒక్క సైడ్ కంప్లీట్లీ ఫ్లాట్ ఫుట్ చేసుకోవచ్చు. లోవర్ సీట్ హైట్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం యాడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇచ్చారు మనకి. ఎటువంటి ఇది స్పీడ్ బ్రేకర్స్కి దానికి మనము తగలకుండా మనం నడిపించుకోవడానికి. అండ్ క్విక్లీ మనము దీని గురించి చూద్దాము. మన ఏదైతే కన్సోల్ ఉందో, ఎందుకంటే ఇది కూడా ఆన్ చేసి పెట్టేసుకుంటాము. సో ఇప్పుడు క్విక్లీ మనం కన్సోల్ గురించి చూసినట్లయితే ఈ కన్సోల్ అనేది న్యూ అప్డేట్. మనకి Z900లో ఉన్న కన్సోల్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఇక్కడ బార్ గ్రాఫ్ లాంటి రెవ్ కౌంటర్ ఇచ్చారు, గేర్ పొజిషన్ ఇండికేటర్, రైడింగ్ మోడ్ అనేది ఇచ్చారు, ప్లస్ రైడాలజీ యాప్ కనెక్టివిటీ ఇచ్చారు, ప్లస్ స్పీడోమీటర్ ఉంది, క్లాక్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో మనము బ్యాటరీ వోల్టేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ అప్ అండ్ డౌన్ యారో ప్రెస్ చేస్తే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్, రేంజ్, యావరేజ్ స్పీడ్ ఇవన్నీ చూసుకోవచ్చు. అదే అప్ యారో ప్రెస్ చేస్తే మనకి ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇంజిన్ టెంపరేచరు, ఓడోమీటర్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. లేదు మనం మెయిన్ మెనూలోకి వెళ్ళాలంటే ఈ సెలెక్ట్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనం వెహికల్ సెట్టింగ్స్ లోపల వెళ్ళొచ్చు. ఇక్కడ షిఫ్ట్ ల్యాంప్ మనం ఏ ఆర్పిఎంలో షిఫ్ట్ చేయాలి అది ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అదే క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డిస్ప్లేలో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, టైప్ 1 టైప్ 2 సేమ్ మన Z900 వచ్చినట్టు. టైప్ 2 ఒక డిస్ప్లే అనేది ఇలా వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు డిస్ప్లే అనేది ఇలా వస్తుంది. బ్యూటిఫుల్గా హైలైట్ అవుతుంది ఇక్కడ ఆర్పిఎం. అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి, క్లాక్, రైడింగ్ మోడ్, క్విక్ షిఫ్టర్ ఆన్ ఉందా లేదా, ట్రిప్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మనకి లీన్ యాంగిల్ ఇది కూడా ఉంది, కంపాస్ కూడా ఉంది, డేట్, సర్వీస్, బ్లూటూత్ కనెక్టివిటీ, మన రైడాలజీ యాప్ కోసము ఇవన్నీ మనకి డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది, అండ్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది, బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ ఉంది. సో దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉందండి, అండ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది. సో క్లచ్లెస్ అప్ షిఫ్ట్ యాజ్ వెల్ as క్లచ్లెస్ డౌన్ షిఫ్ట్స్ రెండు మీరు చేసుకోవచ్చు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ
నేను చెప్పినట్టు ఆల్రెడీ బండి సస్పెన్షన్ ఇవన్నీ చూసేసుకున్నాము. వెనకాల సస్పెన్షన్ యూనిట్రాక్ సస్పెన్షన్ అనమాట, ఫుల్లీ అడ్జస్టబుల్ అనమాట. అండ్ ఇంజిన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లీటర్ క్లాస్ మోస్ట్ రిఫైన్డ్ ఇంజిన్స్ అండి. ఎందుకంటే నేను నింజా 1000 ఓన్ చేశాను. అంత క్రీమీ రిఫైన్మెంట్ అనేది వేరే ఏ లీటర్ క్లాస్ కూడా మీకు ప్రొవైడ్ చేయలేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూసినట్లయితే దీనికి సరైన పోటీ అనేది హార్నెట్ 1000 ఉంది, అదేవిధంగా S1000R నేకెడ్ బైక్ ఉంది, అండ్ డుకాటి స్ట్రీట్ ఫైటర్ V2 కానీ V4 కానీ ఉన్నాయి. కానీ నాకు తెలిసి ఈ ఇన్లైన్ 4 సింఫనీ ఈ యొక్క రిఫైన్మెంట్, దీని యొక్క ఫినెస్ అండ్ దీని యొక్క అటెన్షన్ టు డీటెయిల్, దీని యొక్క పవర్, దీని యొక్క బ్రూటాలిటీ, దీని యొక్క డిజైన్ ఏది మ్యాచ్ చేయలేదు. సో నాకు నచ్చిన లీటర్ క్లాస్ నేకెడ్ హైపర్ నేకెడ్ బైక్. హైపర్ నేకెడ్కి సూపర్ నేకెడ్కి ఏం డిఫరెన్స్ అంటే బిలో 1000cc ఉన్న వాటిని సూపర్ నేకెడ్స్ అంటారు, అంటే Z900 సూపర్ నేకెడ్ కేటగిరీలో వస్తుంది. అబవ్ 1000cc 1100 కాబట్టి దీన్ని హైపర్ నేకెడ్ అంటారు, ఇది కానీ ZH2 కానీ. సో దిస్ కమ్స్ అండర్ ద హైపర్ నేకెడ్ కేటగిరీ. సో దీని ఒక ప్రైస్ ఇక్కడ వైజాగ్లో, మన వైజాగ్ కవాసాకి షోరూంలో ఉన్నాము. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, అండ్ ఆరెంజ్ గ్రూప్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓనర్ ఆఫ్ ద బైక్కి చాలా చాలా థ్యాంక్స్. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట. మళ్ళీ మీరు కొత్త బైక్ కొనాలంటే బుక్ చేస్తే మీకు ఏప్రిల్లో వస్తుంది, అంత డిమాండ్ అండి. 10 బైక్స్ వచ్చినాయి, 10కి 10 సోల్డ్ అవుట్ అనమాట. సో నియర్లీ వన్ ఆఫ్ ద హైలీ డిజైర్డ్ మోటార్ సైకిల్స్గా ముందుకు వస్తుంది. అండ్ దీని ఒక ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర 15.5 వరకు ఉంది ఆన్ రోడ్ ఇక్కడ వైజాగ్లో. మీ యొక్క సిటీలో ఎంత ప్రైస్ ఉంది మీరు నియరెస్ట్ కవాసాకి షోరూమ్కి మీరు విజిట్ చేసి తెలుసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.